ఇరాన్ ఇజ్రాయెల్ మీద భీకర దాడులు ప్రారంభించింది. సహజంగా ఇజ్రాయెల్ గతంలో ఒకేసారి 9 దేశాలతో పోరాడిన చరిత్ర ఉంది ఇజ్రాయెల్కి. అయితే తాజాగా ఇరాన్ మీద విరుచుకు పడింది, బాగానే ఉంది. అయితే గడిచిన 24 గంటల్లో ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తూ ఉంది ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ తయారు చేసిన ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేకపోతా ఉంది ఈ క్షిపణుల్ని. నేరుగా వచ్చి రాజధాని టెల్ అవీవ్లో క్షిపణులు ధ్వంసం చేస్తా ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా ఊహించలా ఇరాన్ తిప్పికొట్టవచ్చు సరిహద్దుల్లోనే, మహా అయితే 1-2 డ్రోన్లు సరిహద్దులు దాటి లోపలికి వస్తానుకుంది. టెల్ అవీవ్లోనే విధ్వంసం సృష్టించింది ఇరాన్. అంటే గడిచిన 10 సంవత్సరాల్లో అత్యాధునిక ఆయుధాలు పెద్ద ఎత్తున తుర్క్మెనిస్తాన్ నుంచి కొనుగోలు చేసింది. ప్రపంచంలో పలు దేశాల నుంచి ఆయుధాలు సమీకరించుకుంది. అణుబాంబు తయారు చేయడానికి అవసరమైన సామాగ్రి మొత్తం సెట్ చేసి పెట్టుకుంది. అయితే ఇజ్రాయెల్ భయపడతా ఉంది, ఎప్పటికైనా ఇరాన్ అణుబాంబు తయారు చేసి ఇజ్రాయెల్ అనే దేశాన్ని లేకుండా చేస్తుంది అనే అనుమానాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. మొసాద్ అనే ఇంటెలిజెన్స్ సంస్థ ద్వారా అన్ని సేకరించింది. అణుబాంబు తయారు చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం సిద్ధం చేస్తున్నారు అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. గడిచిన 3 దశాబ్దాల కిందట కూడా అదే ప్రయత్నం చేసినప్పుడు ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. మరొకసారి ఆ అణుస్థావరాల మీద పెద్ద ఎత్తున దాడులకు దిగింది. అయితే అవన్నీ స్వరంగాల్లో ఉంటాయి కాబట్టి వాటిని ధ్వంసం చేయడం క్షిపణుల వల్ల కూడా కాదు. అణురహస్యాలు, అణుపదార్థాలు, అణుబాంబులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కొండ ప్రాంతాల్లో స్వరంగాలు తవ్వి లోపలికి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల స్వరంగాలు తీసుకెళ్ళి అక్కడ చేస్తూ ఉంటారు. క్షిపణులు కురిపించినా కూడా సొరంగాల్లోకి వెళ్ళే అవకాశం లేదు. కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఆ సొరంగ మార్గాలు అక్కడ ధ్వంసం చేయగలిగారు. ఈ అణుబాంబు తయారీలో కీలకమైన సైంటిస్టులను కూడా ఒక 5గురిని చంపారు. ఇక ఇరాన్ ముఖ్యమైన సైనిక అధికారులంతా బలైపోయారు. ఇరాన్ సుప్రీం నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. అయితే వారి యుద్ధం వారికే కాకుండా ప్రపంచానికి నష్టం కలిగించేలాగా ఉంది. ఆ యుద్ధం ఆ 2 దేశాలు చేసుకుంటున్నాయి, నష్టం వాళ్ళకే అనుకుంటే ఇబ్బంది. చమురు ధరలు ఒక్కసారిగా బొగ్గుమన్నాయి. $73 బ్యారెల్ ముడి చమురు, $73 ఉన్న ముడి చమురు రాబోయే నెల రోజుల్లోనే $120 దాటే అవకాశం ఉంది. భారతదేశంలో లీటర్ పెట్రోల్ 200 దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రస్తుతం 107, 108, 109, 110. ఇక పవర్ పెట్రోల్ అయితే 117, 118 ఉంటుంది. రాబోయే రోజుల్లో పెట్రోల్ ధర లీటర్ $200 పైనే. ఇరాన్ నుంచి చాలా దేశాలకి 80 దేశాలకి ముడి చమురు ఎగుమతి అవుతూ ఉంది. కేవలం ఇరాన్ నుంచి ఎగుమతి కావడమే కాకుండా ఇరాన్ పక్కనే ఉన్న చిన్న సందు లాంటి సముద్ర మార్గం కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. ఆ మార్గం గుండానే ప్రపంచానికి కావలసిన 40% ముడి చమురు ఎగుమతి అవుతూ ఉంటుంది. అలాంటి మార్గం మూసుకుపోయింది. రాబోయే నెల రోజుల్లో కనుక ఈ 2 దేశాల మధ్య యుద్ధం ముగించకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తామని. భారతదేశానికి కూడా ఇబ్బంది. ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున మనం 70% ముడి చమురు దిగుమతి చేసుకునేవారు. ఇటీవల కాలంలో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. చమురు ధరలు పెరగడం మాత్రం ఎవడూ ఆపలేడు. బ్యారెల్ ముడి చమురు $120 చేరింది అంటే భారత్లో లీటర్ పెట్రోల్ $200 చేరడం ఖాయం. రాబోయే రోజుల్లో ఆ యుద్ధానికి పరిష్కారం లభిస్తే కొంతవరకు ఈ ముడి చమురు ధరల కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. లేదు మేము తేల్చుకుంటాం అటో ఇటో అంటే ఆ యుద్ధాన్ని కొనసాగిస్తే మాత్రం వారికే కాకుండా ప్రపంచ దేశాలన్నీ సఫర్ కావాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆ పెట్రోల్ డీజిల్ ధరలు ఎటు పరుగులు తీస్తాయి అనే దాని మీద మరో వీడియోలో మనం తెలుసుకుందాం.